హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 24. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వరుణ్ లోపలికి వెళ్ళి ఇప్పుడెలా ఉంది తన కండిషన్ అని మెల్లగా అడుగుతాడు. సిరి పైకి లేచి నుంచొని టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అయింది సార్, కానీ హై ఫీవర్ ఉండడం వల్ల ఇంకా స్పృహలోనికి రాలేదు అని మెల్లగా అంటుంది. వరుణ్ సిరి వైపు కోపంగా చూస్తూ, తను ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? ఒక్క కాల్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ సార్ గురించి నేను చూసుకునేవాడిని కదా. నువ్వు పక్కనే ఉంటే తనకిప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు అని అంటాడు. సిరి తలదించుకొని, సారీ సార్, ఇంత హెవీ అవుతుంది అనుకోలేదు. నిన్న నైట్ బాగానే ఉంది. మార్నింగ్ లేచేసరికి లైట్‌గా ఫీవర్ ఉంది. తను ప్రెషర్ పెట్టడం వల్లే నేను మోహన్ సార్ దగ్గరికి వచ్చాను. ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను అని మెల్లగా అంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, ఓపీకి వచ్చిన పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఓపీ సంగతి చూడు. మేఘనాని నేను చూసుకుంటాను అని అంటాడు. సిరి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్తుంది. వరుణ్ మేఘన చేయి పట్టుకొని అలానే మేఘన వైపు చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి మేఘన మెల్లగా కదులుతూ కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎక్కడుందో అర్థం అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. వరుణ్ మేఘన వైపు చూసి, ఎక్కువ ఆలోచించి ఆ చిట్టి బ్రెయిన్ని స్ట్రగుల్ చేయకు అని గంభీరంగా అంటాడు. మేఘన వరుణ్ వైపు చూసి, నేను హాస్టల్‌లో కదా సార్ ఉండాలి. కానీ హాస్పిటల్‌కి ఎలా వచ్చాను అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, ఇక్కడికి నేనే తీసుకొచ్చాను. హెవీ ఫీవర్ వచ్చి స్పృహ కూడా లేకుండా రూమ్‌లో పడిపోయావు. అందుకే నిన్ను హాస్పిటల్‌కి తీసుకువచ్చాను. ఎక్కువ ఆలోచించకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటాడు. మేఘన కంగారుగా, మీరు హాస్టల్‌కి వచ్చారా అని అడుగుతుంది. వరుణ్ వియర్డ్‌గా చూస్తూ, వచ్చాను. అయితే ఏంటి ప్రాబ్లమ్ అని అడుగుతాడు. మేఘన కంగారుగా, లేడీ హాస్టల్‌కి మీరెలా వస్తారు సార్? ఇప్పుడు ఈ విషయం మా పిన్నికి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. అసలే మా వార్డెన్‌కి కాల్ చేసి ప్రతిరోజు నా గురించి అడుగుతూ ఉంటుంది అని భయంగా అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా చూస్తూ, ఇప్పుడు నువ్వున్న కండిషన్‌లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. మీ పిన్నికి తెలియకుండా నేనంతా మేనేజ్ చేశాను. నువ్వు ఆ చెత్త గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా పడుకో అని గంభీరంగా అంటాడు. నర్స్ మేఘనాకి ఫుడ్ తీసుకొని లోపలికి రావడంతో వరుణ్ ఆ ఫుడ్ నర్స్ దగ్గర నుండి తీసుకొని, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటాడు. ఫుడ్ ప్లేట్ వరుణ్ చేతిలో పెట్టి నర్స్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వెళ్తుంది. వరుణ్ మేఘనను లేపి సరిగ్గా కూర్చోపెట్టి ఇడ్లీ తుంపి నోటి దగ్గర పెడతాడు. మేఘన భయంగా చూస్తూ, నేను తింటాను సార్, నాకివ్వండి అని మెల్లగా అంటుంది. వరుణ్ సీరియస్‌గా ఒక్క చూపు చూడడంతో మేఘన మౌనంగా కూర్చొని కామ్‌గా నోరు తెరుస్తుంది. ఆ ప్లేట్‌లో ఉన్న ఇడ్లీని మేఘనకు తినిపించి కొంచెం వాటర్ తాగిపించి వెళ్లి చైర్‌లో కూర్చొని తన మొబైల్ చెక్ చేస్తూ ఉంటాడు. మేఘన వరుణ్ వైపు చూస్తూ, సార్, మీరు టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది. వరుణ్ తన కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ, నా గురించి ఆలోచించడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశావు అని అడుగుతాడు. మేఘన కంగారుగా, తప్పుగా అనుకోకండి సార్, ఎర్లీ మార్నింగ్ హాస్టల్‌కి వచ్చాను అని చెప్పారు. నేను లేచిన దగ్గర నుండి నాతోనే ఉన్నారు కదా, అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేశారా లేదా అని అడుగుతున్నాను. అంతకు మించి మీరు ఎక్కువ ఊహించుకోకండి అని అంటుంది. వరుణ్ ఫేస్ విచిత్రంగా పెట్టి, అదే కదా నా బాధ, నువ్వు నా గురించి ఆలోచించడం ఏంటి అని ఆశ్చర్యమేసింది. నీ మీద కన్సర్న్ చూపిస్తున్నాను అని ఫార్మాలిటీకి అడుగుతున్నావా అని అడుగుతాడు. మేఘన గుర్రుగా చూస్తూ, నేను మిమ్మల్ని అడిగానా సార్, నేను హాస్పిటల్‌లో జాయిన్ చేయండి అని? నేను ఒక డాక్టర్‌ని. నాకు హెల్త్ బాగోనప్పుడు నన్ను నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అప్పుడు హెల్ప్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఇలా నన్ను తొప్పడం ఎందుకు అని చిరుకోపంగా అంటుంది. వరుణ్ మేఘన వైపు చూసి, మూతి మరీ అలా తిప్పకు. ఏమైనా చేస్తే మళ్ళీ ఏడిచ్చేస్తావు అని అంటాడు. మేఘన ఏడుపు ఫేస్‌తో, సార్, మీరు ఈ హాస్పిటల్‌కి డీన్. మీకు చాలా పనులుంటాయి.
అవన్నీ మానేసి నా దగ్గర కూర్చుంటే హాస్పిటల్ మొత్తం ఫుల్ గాసిప్స్‌తో పండగ చేసుకుంటారు. మీకు మీకు ఈరోజు సర్జరీస్ ఉన్నాయి కదా! అయినా ఇక్కడే ఉన్నారేంటి? మీరు వెళ్ళండి. నేనిప్పుడు బాగానే ఉన్నాను. నాకేమైనా హెల్ప్ కావాలి అంటే సిరి ఉంది కదా! తను చూసుకుంటుంది అని మెల్లగా అంటుంది. వరుణ్ సీరియస్‌గా చూస్తూ ఏంటి? ఇక్కడి నుండి పొమ్మని ఇండైరెక్ట్‌గా చెప్తున్నావా? అని కోపంగా అడుగుతాడు. మేఘన కొంచెం కూడా భయపడకుండా ఇండైరెక్ట్‌గా కాదు సార్. డైరెక్ట్‌గానే చెప్తున్నాను. మీరు వెళ్లి మీ పని చూసుకోండి. నా హెల్త్ గురించి నేను హ్యాండిల్ చేసుకోగలను అని అంటుంది. వరుణ్ మేఘన బుగ్గలు ఒత్తి పట్టుకొని హెల్త్ బాగోలేదు కదా అని ఆలోచిస్తున్నా. లేదు అంటే ఈ పాటికి నీ మూతి పచ్చడయ్యేది. నీ వెనక తిరుగుతున్నాను అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో నేనిచ్చే పనిష్మెంట్ తట్టుకోవడం నీ వల్ల కాదు. పెళ్లి చేసుకోకుండానే డైరెక్ట్‌గా ఫస్ట్ నైట్‌కి ముహూర్తం పెట్టిస్తాను. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చాలా సీరియస్‌గా అంటాడు. మేఘన భయంగా చూస్తూ వరుణ్ చేతిని పక్కకు తప్పించి సారీ సార్. మీరిక్కడే ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. అందుకే వెళ్ళమంటున్నాను. మీరిక్కడే ఉంటే టెన్షన్‌తో చచ్చిపోయేలాగా ఉన్నాను. ప్లీజ్ వెళ్ళండి సార్ అని బ్రతిమలాడుతూ అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా ఇది గుర్తుపెట్టుకో మేఘ. వెళ్ళమంటున్న నువ్వే ఏదో ఒకరోజు నన్ను వెళ్ నన్ను వదిలి వెళ్ళకండి సార్ అని అడుగుతావు. ఆ రోజు చెప్తా నీ సంగతి అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తాడు. మేఘన హమ్మయ్య! అని బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. వరుణ్ తన క్యాబిన్‌కి వెళ్ళి ల్యాప్‌టాప్ ఆన్ చేసి మేఘన ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. రేఖ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్న తన మనిషికి కాల్ చేసి వరుణ్ హాస్పిటల్‌కి వచ్చాడా? అని గంభీరంగా అడుగుతుంది. ఆ నర్స్ మెల్లగా మాట్లాడుతూ వచ్చారు మేడం. కానీ సార్ ఒక్కరే రాలేదు. మేఘన మేడంకి ఫీవర్ వచ్చిందంట. అందుకని హాస్టల్‌కి వెళ్లి మేడంని తీసుకొని చాలా కంగారుగా హాస్పిటల్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరిని కుదురుగా ఉండనివ్వలేదు. ఆ మేడం కళ్ళు తెరిచేంత వరకు సార్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. మేడంకి ఫుడ్ తీసుకువెళ్తే ఫుడ్ ప్లేట్ కూడా సారే తీసుకొని స్వయంగా దగ్గరుండి తినిపించారు మేడం అని ఆశ్చర్యంగా చెప్తుంది. ఇదంతా వింటున్న రేఖ కోపంతో రగిలిపోతూ అక్కడంతా జరుగుతుంటే నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా నీకు? అని కోపంగా అడుగుతుంది. ఆ నర్స్ భయంగా మేడం వరుణ్ సార్ ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు. అందుకే మీకు కాల్ చేయలేకపోయాను. మీకు చెప్దామని నేను మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాను. మీకు చూపించడం కోసం కొన్ని వీడియోస్ కూడా తీశాను. సార్ మా దగ్గర ఉండడం వల్ల నేనవి మీకు పంపించలేకపోయాను. మీరు నన్ను తప్పుగా అనుకోకండి అని భయంగా అంటుంది. రేఖ గంభీరంగా మాట్లాడుతూ ఆ వీడియోస్ నాకు పంపించు. అలాగే వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉండు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? ప్రతిదీ నాకు తెలియాలి. డబ్బులు తీసుకోవడం కాదు. అవసరమైనప్పుడు పని కూడా చేస్తూ ఉండు అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ నర్స్ గుండెల మీద చెయ్యి వేసుకొని బాబోయ్! ఏదో నాకు డబ్బులు అవసరముండి ఈవిడకి హెల్ప్ చేస్తున్నాను కానీ, లేదంటే కనీసం ఆవిడ ఫేస్ కూడా చూసేదాన్ని కాదు అని అనుకుంటూ తను ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్‌ని రేఖకు సెండ్ చేస్తుంది. రేఖ ఫోన్‌కి నోటిఫికేషన్ రావడంతో నందిని స్పీడ్‌గా రేఖ దగ్గర నుండి తన మొబైల్ తీసుకొని వీడియో ఓపెన్ చేసి చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేఖ నందిని పక్కకు వచ్చి ఆ వీడియో చూసేసరికి అందులో వరుణ్ మేఘనాకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. రేఖ కోపంగా చూస్తూ ఇలాగే చూస్తూ ఊరుకుంటే వీళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళేటట్టు ఉన్నారు. వరుణ్ మన చెయ్యి దాటడానికన్నా ముందే ఏదో ఒకటి చేయాలి అని గంభీరంగా అంటారు. శారద గారు అక్కడికి రావడంతో ఆవిడకి కూడా ఆ వీడియో చూపించి ఇప్పుడేం చేద్దామమ్మా అని అడుగుతుంది. శారద గారు కోపంగా చూస్తూ అసలు ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయి ఎవరు రేఖ? ఫస్ట్ టైమ్ తను మన ఇంటికి వచ్చినప్పుడే మనం ఆపాల్సింది. అప్పటికి తనకి చిలక చెప్పినట్టు చెప్పాను. వరుణ్‌కి దూరంగా ఉండమని. అయినా ఈ పిల్ల మన మాటంటే లెక్కలేనట్టుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ కనుక్కోండి. ఇలాగే వదిలేస్తే వరుణ్ వాడి మేనత్తలాగా పెళ్లి చేసుకొని డైరెక్ట్‌గా ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ ఆస్తినంతా బయటకు పోకుండా కాపాడింది ఎవరో అనుమకురాలు వచ్చి కోడలి స్థానంలో కూర్చొని ఈ ఆస్తినంతా అనుభవించడానికా? రేఖ త్వరగా ఏదో ఒకటి చేయకపోతే నువ్వు ఈ ఇంటి బయట ఉంటావు.
నీ కొడుక్కెటు నువ్వంటే లెక్కలేదు. నీ గుప్పిట్లో ఉన్న నీ మొగుడు కూడా ఇప్పుడు నీకు ఎదురు తిరుగుతున్నాడు. నువ్వున్న పరిస్థితుల్లో వరుణ్, నందినిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు బయటకు వెళ్లి అడుక్కు తినాలి. అది గుర్తుపెట్టుకొని ఆ అమ్మాయి సంగతి త్వరగా క్లోజ్ చెయ్యి అని గంభీరంగా అంటారు. నందిని కోపంగా చూస్తూ, నేను ముందే చెప్పాను కదా నానమ్మ, బావ మనసులో ఏదో నడుస్తుంది అని. నాకన్నా ఆ నెల జీతంకి పని చేసేది ఎక్కువైపోయిందా? దాని మోజులో పడి కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అని బాధగా అంటుంది. రేఖ నందినిని ఓదారుస్తూ, నందిని, నువ్వు బాధపడకు. ఏం చేసైనా సరే నిన్ను వరుణ్‌కి భారీగా చేసి తీరుతాను. ఒక 1 వీక్ టైం ఇవ్వు. ఆ అమ్మాయిని వచ్చిన దారినే వెళ్ళిపోయేలాగా చేస్తాను అని గంభీరంగా అంటుంది. శారద గారు తన మనిషికి కాల్ చేసి, రేయ్ వెధవా, ఎక్కడ చచ్చావురా అని కోపంగా అడుగుతారు. సూరి తాగిన మత్తు మొత్తం దిగడంతో, చెప్పండమ్మా, ఈ టైంలో కాల్ చేశారేంటి అని కంగారుగా అడుగుతాడు. రేయ్ సూరిగా, నీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను 2 రోజుల్లో. దాని గురించి పూర్తి వివరాలు కావాలి. ఎవరికీ అనుమానం రాకుండా పని పూర్తి చెయ్యి అని గంభీరంగా అంటుంది. సూరి, అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక్క 2 రోజుల్లో ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వస్తాను అని అంటూ మెల్లగా నసుగుతూ, అమ్మగారు, ఆ పని చెయ్యాలంటే కొంచెం డబ్బులు కావాలమ్మా అని మెల్లగా అంటాడు. శారద గారు చాలా కోపంగా మాట్లాడుతూ, పంపిస్తాను. ఇప్పుడు నేను నీకిచ్చేది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. నువ్వు పని పూర్తి చేసుకొని రా. అప్పుడు నువ్వు ఊహించినంత డబ్బు ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. సిరి తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని మేఘన దగ్గరకు వచ్చి తన టెంపరేచర్ చెక్ చేస్తూ, ఎలా ఉంది మేఘా అని మెల్లగా అడుగుతుంది. మేఘన చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సిరి, నాకు ఫీవర్ వచ్చిందని వరుణ్ సార్కి ఎవరు చెప్పారు అని అనుమానంగా అడుగుతుంది. సిరి భయంగా చూస్తూ, మేఘా, అంటే మార్నింగ్ మోహన్ సార్ దగ్గరికి నన్ను వెళ్ళమన్నావు కదా, నేను వెళ్ళేసరికి వరుణ్ సార్, మేఘన రాకుండా నువ్వొచ్చావేంటి అని గట్టిగా అడిగారు. అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక, నీకు హెల్త్ బాగోలేదు, అందుకే నీ ప్లేస్‌లో నేను వచ్చాను అని చెప్పాను అని భయంగా అంటుంది. మేఘ కోపంగా చూస్తూ, నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడి చెల్లెలివి అనుకుంటున్నావా సిరి? ప్రతిదీ నిజం చెప్పాలా? సార్ అడిగినప్పుడు నాకేదో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని అబద్ధం చెప్తే అయిపోతుంది కదా! ఇప్పుడు చూడు, నీ వల్ల అక్కడ హాస్టల్‌లో ఎంత పెంటయిందో తెలీదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో ఇలా హాస్పిటల్‌లో ఉన్నాను. మన వార్డెన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో! ఇప్పుడేం చేయాలి? అని కోపంగా అడుగుతుంది. సిరి కొంచెం మెల్లగా మాట్లాడుతూ, ఏం కాదు మేఘ, నువ్వు టెన్షన్ పడకు. నాకు తెలిసినంత వరకు వరుణ్ సార్ ఖచ్చితంగా నీకి నీకు ప్రాబ్లమ్ అయ్యే పని అయితే చెయ్యరు. నాకెందుకో వరుణ్ సార్ నిన్ను ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది మేఘ. అది ఎలా చెప్పాలో అర్థం కాక, ఇలా రిలేషన్‌షిప్ అని నీతో గేమ్ ఆడుతున్నారేమో అని అనుమానంగా అంటుంది. మేఘ కోపంగా చూస్తూ ఉండేసరికి, అలా చూడకు మేఘ, ఫస్ట్ నేను చెప్పేది విను అని అంటుంది. మేఘ గంభీరంగా, చెప్పు, ఏం చెప్తావు? వరుణ్ సార్ నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు కూడా సార్‌ని ప్రేమించు. ఆ తర్వాత ఊరెళ్ళి ఆ వెధవని పెళ్లి చేసుకో అని చెప్తావా? అని కోపంగా అడుగుతుంది. సిరి చైర్‌లో కూర్చొని మేఘ చెయ్యి పట్టుకొని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వరుణ్ సార్ మనసులో ఏముందో సార్‌కి కూడా అర్థం కావడం లేదు. నీతో రిలేషన్‌షిప్ అంటున్నారు కానీ అది నిజం కాదు. నీకు ఫీవర్ వచ్చిందని చెప్పినప్పుడు సార్ కళ్ళల్లో కంగారు నాకు స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఉన్న ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కిరణ్ సార్‌కి అప్పగించి సార్ నీ దగ్గరికి వచ్చారు. నీ సిట్యుయేషన్ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల నిన్ను తీసుకొని డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వచ్చారు. సార్ ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు. ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. అలాంటిది సార్ నీకు ఇంజెక్షన్ చేయడానికి కూడా 10 సార్లు ఆలోచించారు. ఆయన చేయలేక ఆ పని నాకు అప్పగించి వెళ్లారు. నిజంగా వరుణ్ సార్ నిన్ను ప్రేమిస్తుంటే గనక సార్ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలరు అని అంటుంది. మేఘన చిరాకుగా చూస్తూ, సార్ నన్ను ప్రేమిస్తే సార్ నన్ను వదిలేస్తారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ అమ్మ మాత్రం నన్ను చంపేదాకా ఖచ్చితంగా వదలరు. నేను ఆ ఇంట్లోకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడే వాళ్ళు నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం గనుక వాళ్ళకి తెలిసిందనుకో, నిజమా? అబద్ధమా? అని కూడా తెలుసుకోకుండా నన్ను చంపడానికి ముహూర్తం పెట్టేస్తారు. అవసరమా సిరి మనకి ఇవన్నీ? కామ్‌గా వచ్చామా, మన పనేదో మనం చూసుకున్నామా, మన దారిన మనం వెళ్ళిపోయామా, ఇంతకు మించి
దేని గురించి ఎక్కువగా ఆలోచించుకో. పెద్దవాళ్ళ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు సిరి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వెళ్ళి లంచ్ చేసిరా. ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంది. వరుణ్ రావడంతో సిరి పైకి లేచి నుంచుని ఉంటుంది. వరుణ్ లోపలికి వచ్చి టెంపరేచర్ చెక్ చేశావా అని అడుగుతాడు. సిరి హా సార్ చెక్ చేశాను. ఇప్పుడు నార్మల్గానే ఉంది అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.